నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిఖిల్ సిద్ధార్థ్ సంబంధించి ద ఇండియన్ హౌస్ అనేది ఒక సినిమా అయితే రాబోతుంది. అది గతంలో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం దానికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అది జనాలు అంత పెద్ద ఆదరణ అయితే రాలేదు. అదిగాక రామ్ చరణ్ గారి ప్రజెంటేషన్లో అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమాదం జరిగింది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి దీని గురించి మీరు ఏం చెప్తారు? అది శంషాబాద్లో వేసిన సెట్ వాటర్ ట్యాంక్ పగిలిందట. దాంతో ఒక్క పెట్టిన నీళ్లు రావడం, ముఖ్యంగా ఏంటంటే అసిస్టెంట్ కెమెరామెన్కి 2 కాళ్ళు విరిగిపోయినాయని సమాచారం. ఆ కెమెరా ఎక్విప్మెంట్ కానీ అవన్నీ అంటే ఒక ఫ్లోగా కొట్టేసరికి ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతాయి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా ఒక పెద్ద భారీ నష్టమే వాటిలో ఉంటుంది నాకు తెలిసి. అంటే మనుషులు ప్రాణాలు పోవాలి అదృష్టవశాత్తు, అది ఒక మంచి పరిణామం చెప్పాలి. ఎవరికి ప్రాణాలు పోతే మాత్రం పెద్ద ఇష్యూ అయిపోయేది అది. ఇప్పుడు శంషాబాద్లో సముద్రం సెట్ వేసి ఆ సముద్రం సెట్ నీళ్లు అలలు వస్తున్నట్టుగా క్రియేట్ చేయాలి కాబట్టి ఆ ఫ్లోకి ఏదో ఇదే ఉంటుంది. చాలా వాటర్ ట్యాంకులు ఉన్నాయంట అక్కడ, ఒకటి మాత్రం పేలింది అంటున్నారు. అది పేలిపోవడంతో జరిగిన ప్రమాదంగా చెప్పాల్సి వస్తుంది. నిఖిల్ కూడా సెట్లో ఉన్న పక్కకి వెళ్ళిపోవడంతో అప్పటికి అతను ఆ స్పాట్లో లేడని తెలుస్తుంది సమాచారం, లేకపోతే నిఖిల్ కూడా గాయపడేవాడే. సో ఓవరాల్గా సాధారణంగా చూస్తూ ఒక సముద్రం సెటప్ అని చెప్పేసి మనం వింటున్నాం. అదే కాక ఒక ట్యాంక్ పగిలిపోవడంతో ఇంతమందికి ఇబ్బంది కలగడం, సాధారణంగా సెట్లు వేయడంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదండి, ఆ జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్, ఆదిపురుష్ సినిమాకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు భారీ నష్టం వాటిల్లింది. తర్వాత చాలా సెటిల్స్లో ప్రమాదాలు జరగడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఒక్కోసారి హీరోలే పడిపోతారు, సాహసాలు చేసి పడిపోవడం, లేదా ఏదో ఒకటి జరగడం, ఫైట్స్ సన్నివేశాలు గాయాలు పడటం పాలవటం, ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఫైట్ మాస్టర్సే గాయపడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ సినిమా ఫీల్డ్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. సెట్ చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు, తీసుకున్నాక జరుగుతాయి. మరి సినిమా అంటేనే రిస్క్ కాబట్టి జరుగుతూ ఉంటాయి. కాకపోతే టైం బాగుండగా జరిగిందనుకోవాలి ఇది. పైగా ఇది పెద్ద ప్రాజెక్టు, రామ్ చరణ్ ఇన్వాల్వ్ అయ్యారు, అభిషేక్ ఆర్ట్స్ వాళ్ళు రామ్ చరణ్ కలిపి వి మెగా పిక్చర్స్ అనే పేరుతో రామ్ చరణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న సినిమా. 1905, 1910 మధ్యలో లండన్లో ఇండియా హౌస్లో ఏం జరిగింది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. దానికోసమే అక్కడ ఏంటంటే మన జాతీయోద్యమానికి మూలం ఆ బీజాలు అక్కడే పడి అంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వీర సావర్కర్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఎవరైతే దేశభక్తులుగా చెప్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళి చదువుకునే వాళ్ళు అప్పట్లో. ఆ ఇండియా హౌస్ అనేది ఏంటంటే ఒక హాస్టల్ లాంటిది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అక్కడ హాస్టల్లోనే రకరకాల రాజకీయపరమైన అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఇక్కడ పెద్ద వేదికగా మారిపోయింది, రాజకీయ అడ్డాగా మారిపోయింది, ఒక రాజకీయ అలకలోనికి ఇండియా హౌస్ కారణమైందని విమర్శలు ఉన్నాయి అప్పట్లో. ఆ ఇష్యూ మీదే బేస్డ్ సినిమా ఇది. 1905, 1910 మధ్యలో జరిగిన సంఘటన బేస్ చేసి తీస్తున్న సినిమాగా చెప్పాలి. ఇందులో శ్యామ్ కృష్ణాజీ అనే పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు, అది కీలకమైన పాత్ర. శివ అనే పాత్రని నిఖిల్ పోషిస్తున్నారు. అదండి, ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రమాదంతో ఒక చర్చలోకి వచ్చిందని చెప్పాలి. కానీ ఈ సినిమాకి సంబంధించిన చాలా అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. కానీ 2 ఏళ్ల నుంచి ఇంకా షూటింగ్ అవుతుందంటే చాలా డిలే అవుతుంది అనుకోవాలా, లేదా చాలా పెద్ద పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కింద చూడాలంటే? హిస్టారికల్ డ్రామా కాబట్టి ఇది సినిమా డిలే అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఇండియా హౌస్ కాలిపోవడం అనే సన్నివేశాలతో వాళ్ళు ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు అప్పట్లో, అది కూడా చాలా గ్యాప్ అయింది. ఇప్పుడు నిఖిల్కి కార్తికేయ తర్వాత పాన్ ఇండియా హీరోగా కొంత పేరు వచ్చింది కాబట్టి హిట్ అయిన తర్వాత అట్లా ఎంచుకున్న సబ్జెక్టు అలాంటిది ఇది. అందుకనే దీంట్లో రామ్ చరణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సయీం మంజ్రేకర్ హీరోయిన్. మొత్తానికి ఈ సినిమా ఈ ప్రమాదంతో ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా గురించి మీరు అన్నట్టుగా అసలు ఫస్ట్ లుక్ వచ్చిందని కూడా ఎవరికి గుర్తులేదు. ఇప్పుడు ప్రమాదంతో ఇండియా హౌస్ అనే పేరుతో సినిమా రాబోతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే దేశభక్తి పూరిత సినిమాగా చెప్పాల్సి వస్తుంది ఇది. అందుకని వీళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్ట్కి ఈ కథను ఎంచుకోవడం కారణం కూడా అదే. ఇప్పుడు ఇండియా హౌస్ అని కొడితే వికీపీడియాలో కొడితే ఇండియా హౌస్ సంబంధించిన చరిత్ర మొత్తం వస్తుంది. మనకి నాయకులు తయారైంది కూడా అంతా అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్సే, ఇండియా హౌస్లో జరిగిన ఇన్ఫ్లుయెన్స్ ప్రభావమే. మనకి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసినంతా ఒకటి, అక్కడ ఇండియా హౌస్లో జరిగిన రాజకీయపరమైన స్థిరత కానీ, అక్కడ బ్రిటిష్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం కానీ, అక్కడ జరిగిన వార్ లాంటిది ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేయబోతున్నారండి. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి సో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, ఏమన్నా ఐడియా ఉందంటే? చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా మనం భావించవచ్చండి. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి వాళ్ళు ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబర్లోపు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు విఎఫ్ఎక్స్ వరకు వీటి మీద డిపెండ్ అయ్యి చేసే సినిమాలు కాబట్టి ఇప్పుడు ఉన్నది సముద్రం చెట్టు,
దాన్ని కూడా ఇక్కడ వాళ్ళు చెట్టు వేసుకుని దాన్ని సముద్రంలో ప్రొజెక్ట్ చేయడం అంటే విఎఫ్ఎక్స్ జోడించి చేసుకోవాలి కాబట్టి డిలే అవుతూ ఉంటాయి ఇలాంటి. ఇదే ప్రమాదం సముద్రంలో ఒరిజినల్ సముద్రంకి వెళ్ళి చేశారనుకోండి ప్రాణాలు అయిపోతాయి, అది ప్రమాదాలు జరుగుతాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నిఖిల్ సిద్ధార్థ్ సంబంధించి ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఏది కాకూడదని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.